త్యాగం, మంచితనం, అనేకమైన రక్షణ ప్రణాళిక మానవాళి జీవితంలో కార్యసిద్ధి కలుగుతున్న ఈ సుదినాల్లో కలుగుతున్న ప్రతి విధమైన పరిస్థితుల్లో యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమను మనమందరం ఎరిగిన వారమై ఉన్నాము. ప్రజలందరూ గ్రహించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆయన త్యాగం ప్రతి వారు దీవించబడాలి, సంరక్షించబడాలి. ఇక ముందు దీవెన పొంది ఈ లోకయాత్ర ముగించిన తర్వాత యుగ యుగాలు పరలోకములో జీవించాలనే రక్షణ సంకల్పాన్ని సిద్ధపరిచిన యేసు ప్రేమ మనము అర్థం చేసుకోవడం భాగ్యవంతం, ఆశీర్వాదం, ధన్యకరం. అందుకే పరిశుద్ధ వేద గ్రంథం చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎవరైనా ప్రేమిస్తే షరతులుంటాయి, హద్దులుంటాయి. కానీ యేసయ్య ప్రేమలో షరతులు లేవు, హద్దులు లేవు. తన మూల్యమైన ప్రాణాన్ని పణముగా పెట్టి రక్తము కార్చి విశ్వసించిన ప్రతి మనుష్యుడు ఇహమందు దీవెన పొంది పరమందు నిత్య జీవము అనగా యుగ యుగాలు జీవించాలనే ఆ ఘనమైన సంకల్పాన్ని సిద్ధపరిచిన యేసుతో ఈ పయనం, యేసు ప్రేమ ప్రకటనే క్రైస్తవ ఉద్దేశం. ప్రభు ప్రేమ అపారమైనది, శాశ్వతమైనది, నిర్మలమైనది. మనుషుడు యుగాలు జీవించే ఆ సంకల్పం భారత